హలో ఎవ్రీవన్. సో వన్స్ అగైన్ వెల్కమ్ టు ఆన్లైన్ క్లాస్ ఆఫ్ ఎస్ఎస్సి తెలుగు. సో ఈ వీడియోలో మనం ఏంటంటే ఎస్ఎస్సి సీజీఎల్ 2024 ఎగ్జామినేషన్కి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకేంటంటే ఒక మంచి అప్డేట్ అనేది రావడం జరిగింది. సో ఇది ఒక మేజర్ అప్డేట్ అని చెప్పేసి మనం చెప్పొచ్చు. సో ఏంటా అప్డేట్ అంటే, సో మనకు టోటల్గా 15,000 వేకెన్సీస్ అనేవి మనకేంటంటే ఇప్పటి వరకు రిపోర్ట్ అనేవి అయ్యాయి. ఎలా రిపోర్ట్ అయ్యాయి? సో ఇవి వచ్చేసరికి ఆర్టీఐ ద్వారా, రైట్ టు ఇన్ఫర్మేషన్ ద్వారా మనకేంటంటే ఈ 15,000+ వేకెన్సీస్ అనేవి ఎస్ఎస్సి సీజీఎల్ 2024లో రిపోర్ట్ అయ్యాయి. సో ఏం చేస్తారంటే, నార్మల్గా మీలాంటి నాలాంటి స్టూడెంట్స్ కావచ్చు లేదా టీచర్స్ కావచ్చు, వీళ్ళందరూ ఏం చేస్తారంటే కన్సర్న్డ్ డిపార్ట్మెంట్స్ ఏవైతే ఉంటాయో, అంటే ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ కావచ్చు, ఎక్సైజ్ డిపార్ట్మెంట్ కావచ్చు, డైరెక్ట్ ట్యాక్సెస్ డిపార్ట్మెంట్ కావచ్చు, ఎంఈఏ కావచ్చు, ఈ డిపార్ట్మెంట్స్ అన్నిటికీ ఏంటంటే ఆర్టీఐస్ అనేవి పంపిస్తాయి. సో సీజీఎల్ 2024 లేదా సీజీఎల్లో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయని చెప్పేసి, సో వాళ్ళు ఏం చేస్తారంటే ఈ ఆర్టీఐస్కి రిప్లైస్ అనేవి ఇస్తారు. సో ఆ ఆర్టీఐ రిప్లైస్ని బేస్ చేసుకొని మనం ఏంటంటే వేకెన్సీస్ని ఏంటంటే గెస్ అనేది చేయొచ్చు. సో అదేవిధంగా మనం కనుక చూస్తే, సో టోటల్గా ఏం చేశారంటే అప్రాక్సిమేట్లీ 15+ అంటే 15 డిపార్ట్మెంట్స్కి ఏంటంటే ఆర్టీఐస్ పంపించడం జరిగింది. సో ఆ ఆర్టీఐస్కి రిప్లై కూడా రావడం జరిగింది. సో ఈ 15 లేదా 16 డిపార్ట్మెంట్స్ నుంచి మనకేంటంటే 15,000 వేకెన్సీస్ ఉన్నాయి. సో ఈ 15 డిపార్ట్మెంట్స్ అనేవి అన్నీ కూడా ఏంటంటే మేజర్ డిపార్ట్మెంట్స్. సో బేసికలీ చూస్తే మన వేకెన్సీస్ అనేవి 15,000 ఉంటాయా అంటే కాదు, 15,000 కంటే ఎక్కువ కూడా వెళ్ళచ్చు. ఎందుకు? సో బేసికలీ మనం కనుక చూస్తే మనకు ఇప్పటివరకు 15 డిపార్ట్మెంట్స్ రిపోర్ట్ అయ్యాయి, కానీ సీజీఎల్లో వచ్చేసరికి అప్రాక్సిమేట్లీ 60 డిపార్ట్మెంట్స్ లేదా 50+ డిపార్ట్మెంట్స్ అనేవి ఉంటాయి. ఓకేనా, 60 డిపార్ట్మెంట్స్ ఉంటాయి. అంటే మన వేకెన్సీస్ అనేవి 15,000 కాదు, ఈసారి 20,000 వెళ్ళే ఛాన్సెస్ కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి. ఇక్కడ చాలా ఎక్కువగా ఉన్నాయి. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఆ వేకెన్సీస్ యొక్క చార్ట్ ఏదైతే ఉందో అది మనం ఒకసారి చూద్దాం. సో వేకెన్సీస్ యొక్క చార్ట్ కనుక మనం ఇక్కడ చూస్తే, ఇక్కడ చూడండి, సీజీఎల్ 2024 వేకెన్సీస్ రిపోర్టెడ్ ఇన్ ఆర్టీఐస్ టిల్ 26th May 2024. సో ఈ చార్ట్ ప్రకారంగా చూస్తే ఏఎస్ఓ సిఎస్ఎస్, సో సిఎస్ఎస్ అంటే మనం ఏం చెప్పొచ్చు, మేజర్లీ ఈ జాబ్ వచ్చేసరికి ఢిల్లీలో అనేది ఉంటుంది. అండ్ ఎవరైతే మన నార్త్ ఇండియన్ స్టూడెంట్స్ ఉంటారో వాళ్ళందరూ కూడా ఏంటంటే ఈ జాబ్కి అనేది చాలా ఇష్టపడతారు. ఎందుకు? వాళ్ళకు ఖచ్చితంగా ఢిల్లీ పోస్టింగ్ కావాలి. సో ఢిల్లీ పోస్టింగ్ అనేది ఈ జాబ్ అనేది వస్తుంది. సో ఇక్కడ ఎటువంటి చేంజెస్ ఉండదు. సో 930 వేకెన్సీస్ ఉంటాయి. 930 వేకెన్సీస్ అన్నీ కూడా ఢిల్లీలోనే ఉంటాయి. కన్సర్న్డ్ వేరే స్టేట్లలో ఏముండవు. అందుకేంటంటే ఇది ప్రిఫర్ అనేది చేస్తారు. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఎక్సైజ్ అండ్ జిఎస్టీ ఇన్స్పెక్టర్. సో దీని యొక్క వేకెన్సీస్ చూడండి, 2,664 వేకెన్సీస్ ఉన్నాయి. అంటే చాలా వేకెన్సీస్ ఉన్నాయి. అండ్ మనం కనుక చూస్తే ఈ వేకెన్సీస్ అనేవి మనకు హైదరాబాద్ కావచ్చు, చెన్నై కావచ్చు, దీని తర్వాత బెంగళూరు కావచ్చు, ఇక్కడ వేకెన్సీస్ అనేవి ఎక్కువగా రిపోర్ట్ అవుతూ ఉంటాయి. అండ్ ఇన్కమ్ ట్యాక్స్ ఇన్స్పెక్టర్ 411 వేకెన్సీస్ ఉన్నాయి. సో దీని గురించి చెప్పాల్సిన అవసరం లేదు, స్పెసిఫిక్గా అందరికీ తెలుసు, చాలా రెప్యుటేటెడ్ పోస్ట్ ఇది. నెక్స్ట్ జూనియర్ స్టాటిస్టికల్ ఆఫీసర్. సో జేఎస్ఓ వేకెన్సీస్ అనేవి 725 వేకెన్సీస్ ఉన్నాయి. అంటే ఎవరి ఏజ్ అయితే 30 నుంచి 32 అనేది ఉంటుందో, అంటే నార్మల్గా మనం కనుక చూస్తే సీజీఎల్ అనేది మీరు అంటిల్ 30 years వరకే రాయొచ్చు. కానీ ఈ ఒక్క పోస్ట్ మాత్రమే మీరు ఒకవేళ మీ ఏజ్ అనేది 32 కంటే లోపల ఉంటాయి, అంటే 30 నుంచి 32కి మధ్యలో ఉంటే మీరు ఈ ఒక్క పోస్ట్కి ఎలిజిబుల్ అవుతారు. మిగతా వాళ్ళు అందరూ కూడా ఏంటంటే ఈ పోస్ట్కి ఎలిజిబుల్, కానీ మ్యాక్సిమం ఏజ్ వచ్చేసరికి ఈ పోస్ట్కి 32 years అన్నమాట. నెక్స్ట్ ట్యాక్స్ అసిస్టెంట్ సిబిడిటీ డైరెక్ట్ ట్యాక్సెస్లో 2,259 వేకెన్సీస్ ఉన్నాయి. ఇండైరెక్ట్ ట్యాక్స్లో అంటే సిబిఐసిలో ఇక్కడ చూడండి, ట్యాక్స్ అసిస్టెంట్ ఇన్ సిబిఐసి 1620 వేకెన్సీస్ ఉన్నాయి. అంటే టోటల్గా ఈ వేకెన్సీస్ అన్నీ కూడా మనం కనుక చూస్తే మనకి ఇక్కడ 11,132 కనిపిస్తున్నాయి. అవునా, 11,132. దీంతో పాటు అడిషనల్గా మనకేంటంటే 4,000 వేకెన్సీస్, 4,000+ వేకెన్సీస్ వచ్చేసరికి పోస్టల్ అసిస్టెంట్ అండ్ సార్టింగ్ అసిస్టెంట్ నుంచి రిపోర్ట్ అనేవి అయ్యాయి. అంటే ఈ పోస్టల్ అసిస్టెంట్ అండ్ సార్టింగ్ అసిస్టెంట్ అనేవి మనకు లాస్ట్ ఇయర్ కాకుండా బిఫోర్ ఇయర్ అంటే 2022లో 20,000 వేకెన్సీస్ రిపోర్ట్ అయ్యాయి. అంటే ఈసారి అంటే లాస్ట్ టైం అంటే 2022లో చాలామంది స్టూడెంట్స్ ఏంటంటే పోస్టల్ అసిస్టెంట్, సార్టింగ్ అసిస్టెంట్కి ఏంటంటే ఆ జాబ్కి వెళ్ళలేదు, కొంతమంది రిజైన్ చేశారు. సో దానివల్ల ఏంటంటే కొన్ని వేకెన్సీస్ క్రియేట్ అయ్యాయి. సో ఈసారి ఈ వేకెన్సీస్ అనేవి మనకు కనిపించడం జరిగింది. అండ్ ఈ వేకెన్సీస్ అనేవి ఇంకా ఇంక్రీజ్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. అంటే మనం కనుక చూస్తే మనకు అప్రాక్సిమేట్లీ 11,000, ఈ 4,000, 15,000 వేకెన్సీస్ అనేవి కనిపిస్తున్నాయి. దాంతోపాటు ఇంకా ఈ 15,000 వేకెన్సీస్ అనేవి ఇంక్రీజ్ అనేవి అవుతాయి. సార్ వేకెన్సీస్ ఇంక్రీజ్ అవ్వడంలో వల్ల మనకు బెనిఫిట్ ఏంటి? మనకు బెనిఫిట్ అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే 2 విధాలుగా వస్తుంది.
ఫస్ట్ మనకు ఒక జాబ్ అనేది ఖచ్చితంగా వచ్చే అవకాశం, అంటే దీని యొక్క ఛాన్సెస్ అనేవి ఇంక్రీజ్ అయిపోతాయి. వేకెన్సీస్ ఇంక్రీజ్ అయితే మనకు జాబ్ వచ్చే ఛాన్సెస్ అనేవి ఇంక్రీజ్ అవుతాయి. అండ్ దాంతోపాటు ఎప్పుడైతే వేకెన్సీస్ అనేవి ఇంక్రీజ్ అవుతాయో ఓకేనా, టైర్ 1లో క్వాలిఫై అయ్యే వాళ్ళు కూడా ఎక్కువ మంది క్వాలిఫై అవుతారు. అంటే లాస్ట్ టైం మనం కనుక చూస్తే అంటే 2023లో 7,000 వేకెన్సీస్ ఉన్నాయి, 7,000 వేకెన్సీస్ ఉన్నాయి ఓకేనా. కానీ 7,000 కాదు 8,000 వేకెన్సీస్ చూపించారు టైర్ 1 అప్పుడు, బట్ లాస్ట్కి వచ్చేసరికి 7,700 సంథింగ్ అయ్యాయి ఓకేనా. సో 8,000 కనుక మనం చూసుకుంటే లాస్ట్ టైం వచ్చేసరికి 70,000, అంటే అప్రాక్సిమేట్లీ 9 టైమ్స్ ఓకేనా, 9 టైమ్స్ స్టూడెంట్స్ ఏంటంటే క్వాలిఫై అయ్యారు. సో ఈసారి కూడా మనం కనుక చూసుకుంటే అప్రాక్సిమేట్లీ 20,000 వేకెన్సీస్ ఉన్నాయి. సో 20,000 వేకెన్సీస్కి 9 టైమ్స్ లేదా 10 టైమ్స్ అంటే అప్రాక్సిమేట్లీ 1,80,000 నుంచి 2,00,000 మెంబర్స్ టైర్ 1 క్వాలిఫై అయ్యే అవకాశం అయితే ఉంటుంది ఓకేనా. అంటే ఇక్కడ మన క్వాలిఫైయింగ్ ఛాన్సెస్ అనేవి ఇంక్రీజ్ అవుతాయి. అంటే మీరు టైర్ 2లో బాగా కష్టపడి ఏంటంటే ఒక మంచి జాబ్ అనేది సెక్యూర్ చేయొచ్చు ఓకేనా. సో వేకెన్సీస్ ఇంక్రీజ్ అవ్వడం వల్ల ఇది క్లియర్. సో వేకెన్సీస్ అనేవి వచ్చేసాయి. సరే ఎగ్జామ్ అనేది ఎప్పుడు జరుగుతుంది, నోటీస్ ఎప్పుడు వస్తుంది అది ఒకసారి చూద్దాం. సో ఇక్కడ చూస్తే ఇక్కడ వచ్చేసరికి ఇది ఎస్ఎస్సి యొక్క యాన్యువల్ క్యాలెండర్. ఈ క్యాలెండర్లో మనం కనుక చూస్తే ఇక్కడ చూడండి, ఇక్కడ మనకు సిహెచ్ఎస్ఎల్ యొక్క నోటీస్ 2nd of April రావాలి అని చెప్పేసి వస్తుందని చెప్పేసి చెప్పారు, అదేవిధంగా వచ్చింది. కానీ ఎంటీఎస్ నోటీస్ అనేది 7th of May 2024 రావాలి, 7th of May 2024. కానీ ఈ వేకెన్సీస్ అంటే ఈ నోటీస్ అనేది ఎంటీఎస్ యొక్క నోటీస్ ఇంతవరకు రాలేదు. దీని వెనుక ఇది రాకపోవడానికి వెనుక ఏంటంటే చాలా రీజన్స్ ఉండొచ్చు. అందులో ఏంటంటే ఎలక్షన్ అనేది ఉండొచ్చు ఓకేనా, ఎలక్షన్స్ అనేవి జరుగుతున్నాయి, ఇంకా మేజర్ రీజన్స్ ఉండొచ్చు. బట్ ఇదేంటంటే కొంచెం డిలే అయింది. బట్ మనం కనుక చూస్తే మన ఎస్ఎస్సి CGL 2024 నోటీస్ వచ్చేసరికి 11th of June రావాలి. ఎప్పుడు రావాలి మన CGL నోటీస్ అనేది 11th of June రావాలి. ఇప్పుడు చూద్దాం, నోటీస్ కనుక వస్తే నో ప్రాబ్లం, ఎటువంటి మన ఎగ్జామినేషన్లో ఎటువంటి డిలే అనేది మనం చూడలేం. ఫస్ట్ CGL నోటీస్ వచ్చి దాని తర్వాత MTS నోటీస్ వస్తుందా, లేకపోతే MTS నోటీస్ వచ్చి తర్వాత CGL నోటీస్ వస్తుందా ఏంటి అనేది చూద్దాం. బట్ ఇక్కడ మన CGL ఎగ్జామ్ అనేది డిలే అయ్యే ఛాన్సెస్ నాకేంటంటే 50-50 మాత్రమే కనిపిస్తుంది. ఖచ్చితంగా డిలే అవుతుంది అని చెప్పేసి నేను చెప్పలేను, బట్ 50-50 ఛాన్సెస్ అయితే ఉన్నాయి. బట్ మనం డిలే అవుతుంది అని చెప్పేసి అనుకోకూడదు. మనం ఏమనుకోవాలి, సెప్టెంబర్ అక్టోబర్లో ఎగ్జామ్ ఉంది. సో ఆ ఎగ్జామ్కి నేను ఖచ్చితంగా ప్రిపేర్ అవ్వాలి. అంటే ఇది మే కాబట్టి జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్ అంటే అప్రాక్సిమేట్లీ మన దగ్గర 3 months ఆఫ్ టైం మాత్రమే ఉంది ఓకేనా, 3 months టైం. అదే సార్ నేను ఏంటంటే నోటీస్ వచ్చేంత వరకు వెయిట్ చేస్తాను అని చెప్పేసి అనుకున్నారనుకోండి, అప్పుడు అక్కడ ఒక 1 month వేస్ట్ అయిపోతుంది. అంటే మీరు 3 months ప్రిపేర్ అవుతారా లేదా 2 months ప్రిపేర్ అవుతారా అనేది మీ హ్యాండ్స్లో, మీ చేతిలో డిపెండ్ అయ్యి ఉంది ఓకేనా. సో CGL ఎగ్జామ్ అనేది ఇప్పుడు జరుగుతుంది. అండ్ ఒకవేళ మీరు ఎస్ఎస్సి CGL ఎగ్జామ్ కనుక ప్రిపేర్ అవ్వాలి అనుకుంటుంటే మీరు ఏం చేయొచ్చు, మా తెలుగు ఎగ్జామ్ ప్రెప్ తెలుగు ఎగ్జామ్ ప్రెప్ అప్లికేషన్ని ప్లేస్టోర్ ద్వారా మీరు ఏంటంటే డౌన్లోడ్ అనేది చేయొచ్చు. అక్కడ మీకు ఏంటంటే వేరియస్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి సంబంధించిన బ్యాచెస్ అనేవి ఉన్నాయి. అండ్ దాంతోపాటు ఎస్ఎస్సి ఎగ్జామ్స్ కోసం టైటన్స్ బ్యాచ్ అనేది మేము ఏంటంటే స్పెషల్గా లాంచ్ అనేది చేస్తున్నాం. సో మీరు ఆ టైటన్స్ బ్యాచ్లో ఎన్రోల్ అనేది అవ్వచ్చు ఓకేనా. సో ఇది నెక్స్ట్ కనుక చూస్తే ఇప్పుడు వెండర్ గురించి కూడా చాలా డౌట్స్ అనేవి ఉన్నాయి. సార్ వెండర్ అనేది చేంజ్ అయ్యిందా లేదా, అంటే TCSA వెండర్గా ఉందా ఓకేనా, TCSA వెండర్గా ఉందా లేకపోతే చేంజ్ అయ్యిందా ఏంటి దీని యొక్క అప్డేట్ అంటే బేసికలీ చూడండి, ఇంతవరకు ఓకేనా ఏదైతే మనం చూస్తున్నాం, సో ఇంతవరకు అంటే ఈ రోజు వరకు ఏదైతే వెండర్ ఉన్నారో, అంటే వెండర్ అనేది మనకు 3 విధాలుగా ఉంటుంది. ఒకటి ఎగ్జామ్ కండక్ట్ చేసేవాళ్ళు ఓకేనా, వెన్యూ అనేది ఉంటుంది కదా అది. నెక్స్ట్ పేపర్ సెట్ చేసేవాళ్ళు, ఎగ్జామ్ కండక్ట్ చేసేవాళ్ళు, పేపర్ సెట్ చేసేవాళ్ళు, వీళ్ళు ఇద్దరు. అండ్ దాంతోపాటు ఇంకా మనం ఏం చెప్పొచ్చు, వెబ్సైట్ ఉంటుంది కదా, ఆ వెబ్సైట్ ప్రొవైడ్ చేసేవాళ్ళు అని చెప్పేసి అనొచ్చు. సో ఇక్కడ చూస్తే ఈ ఎగ్జామ్ కండక్ట్ చేసేవాళ్ళు కానివ్వండి, పేపర్ ఏదైతే క్వశ్చన్స్ ఉన్నాయో క్వశ్చన్ సెట్ చేసేవాళ్ళు కానీ, ఈ ఇద్దరి గురించి ఎటువంటి అప్డేట్ అనేది మనకు ఇంతవరకు రాలేదు. అంటే ప్రీవియస్గా TCS ఉండదు, కానీ ఈసారి ఏం చేస్తారంటే ఒక కొత్త నోటీస్ అనేది, ఒక టెండర్ అనేది ఇష్యూ చేసి ఎవరైనా ఎలిజిబుల్ ఉంటే అప్లై చేయొచ్చు అని చెప్పేసి చెప్పారు. సో దాని యొక్క ప్రాసెస్ అనేది ఇంతవరకు జరుగుతూనే ఉంది. అంటే ఇక్కడ ఏంటంటే ఒకసారి అందరూ వెళ్ళడం, వాళ్ళ యొక్క సబ్మిషన్స్ ఇవ్వడం, దాని తర్వాత అది వెరిఫై చేయడం, అది వెరిఫికేషన్ ప్రాసెస్లోనే ఉంది. అంటే నేను చెప్పదలుచుకునేది ఏంటంటే మ్యాక్సిమం ఇంతవరకు ఏవైతే నోటీసెస్ అనేవి వచ్చేసాయో, అంటే ఇప్పుడు మనకు జూనియర్ ఇంజనీర్ కంబైన్డ్ హైయర్ సెకండరీ లెవెల్ CHSL ఎగ్జామ్ వరకు నోటీసెస్ వచ్చేసాయి. సో ఈ ఎగ్జామ్స్ అన్నీ కూడా TCS ద్వారానే జరుగుతాయి. మన CGL ఎగ్జామ్ అనేది కూడా నాకు తెలిసినంత వరకు నేనైతే 90% షూర్ ఉన్నాను, TCS ఎగ్జామ్ TCSA ఈ
CGL ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తుంది అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. బట్ మనం చెప్పలేం, ఈసారి వచ్చేసరికి 50-50 ఛాన్సెస్ కూడా ఉన్నాయి. అంటే 50% TCS, 50% వేరే వాళ్ళు కూడా కండక్ట్ చేసే అవకాశం ఉంది. బట్ మనం ఏంటంటే మనం ఇంతవరకు ఏదైతే ప్రిపరేషన్ చేశామో లేదా ఇప్పటి నుంచి మనం ప్రిపరేషన్ చేయాలి అనుకుంటున్నామో అది మనం వెంటనే స్టార్ట్ అనేది చేసేయాలి, ఎటువంటి డిలే అనేది చేయకూడదు. ఓకేనా? సో ఇది CGL 2024 గురించి ఒక చిన్న అప్డేట్ అయితే కాదు, ఇది చాలా మేజర్ అప్డేట్. ఎందుకంటే వేకెన్సీస్ అనేవి లాస్ట్ ఇయర్తో కంపేర్ చేస్తే, అంటే CGL 2023లో కనుక చూస్తే మనకు 7,500కి దగ్గరగానే వేకెన్సీస్ ఉన్నాయి. అంటే 7,500 7,700 వేకెన్సీస్ ఉన్నాయి. కానీ 24లో ఇప్పటి వరకే మనకు 15,000 వేకెన్సీస్ ఉన్నాయి. అంటే దగ్గర మనకు డబల్ అయ్యాయి వేకెన్సీస్, 2 టైమ్స్ అయ్యాయి. అంటే మనం ఇక్కడ మన జాబ్ తెచ్చుకునే ఛాన్సెస్ అనేవి చాలా ఎక్కువగా ఉన్నాయి. సో ఎటువంటి మీరు నెగ్లిజెన్స్ అనేది చేయకుండా, ఓకేనా, రేపు చదువుదాంలే, ఎల్లుండి చదువుదాంలే అని చెప్పేసి ఎటువంటి నెగ్లిజెన్స్ చేయకుండా ఇప్పుడే మీ ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేయండి. ఒకవేళ స్టార్ట్ చేసేసి ఉంటే దాన్ని ఇంకొంచెం ఏంటంటే పుష్ చేసి, ఓకేనా, 4 గంటలు చదువుతుంటే ఇంకొక గంట 5 గంటలు చదవడానికి ట్రై అనేది చేయండి. ఓకేనా? సో ఇది ఒక చిన్న అప్డేట్. సో ఇలాంటి అప్డేట్స్ ఏమైనా ఉంటే నేను మీకు ఏంటంటే అప్లోడ్ అనేది వెంటనే చేస్తూ ఉంటాను. సో ఇక్కడితో ఈ వీడియో అనేది ఎండ్ చేద్దాం. Thank you very much for watching this video and all the best for your upcoming SSC examinations.